హిందీలో విడుదలైన 16 సంవత్సరాలకు తెలుగులో డబ్బింగ్ అయిన చిత్రం మహారథి కర్ణ 1960 జనవరి 30న విడుదలయ్యింది. దీనికి మూలమైన అదే పేరుగల హిందీ చిత్రం 1944లోనే విడుదలయ్యింది. దర్శకుడు భాల్జీ పెంథార్కర్. తెలుగులోకి డబ్బింగ్ చేసింది సోమిశెట్టి నరసింహగుప్త. కర్ణుడి జీవితంలోని ప్రధాన ఘట్టాలన్నీ ఇందులో ఉన్నాయి. పరశురాముడు దగ్గరకు వెళ్లి బ్రహ్మాస్త్రాన్ని వరంగా పొందడం, అంతలోనే శూద్రుడు అని తెలిసి పరశురాముడు కర్ణుడికి శాపమివ్వడం, అటు పాండవ కౌరవుల మధ్య శ్రీకృష్ణ రాయబారం, అనివార్యమైన యుద్ధం, అందులో కర్ణుడు వీరమరణం పొందడం, ఇవన్నీ ఈ చిత్రంలో ప్రధాన సన్నివేశాలు. తెలుగు డబ్బింగ్కి తాండ్ర సుబ్రహ్మణ్యం గారు మాటలు రాశారు. కొన్ని పాటలు వీటూరి, బిఎన్ చారి, కోట సత్యరంగయ్య శాస్త్రి రాస్తే జాషువా రాసిన పద్యాలు కొన్నింటిని కూడా ఉపయోగించుకున్నారు. తెలుగు డబ్బింగ్కి సంగీతం సమకూర్చింది డి బాబూరావు. ఈ చిత్రంలో కర్ణుడిగా పృథ్వీరాజ్ కపూర్, కుంతీగా దుర్గా ఖోటే, కృష్ణుడిగా సాహు మోదక్, దుర్యోధనుడిగా కెఎన్ సింగ్, అర్జునుడిగా చంద్రకుమార్ మొదలైన వారు నటించారు. తెలుగులో హిందీ చిత్రమంతగా విజయం సాధించలేదు.